అదే నమస్కారం. ఈరోజు తుని పాప అండి. జాహ్నవి, జాను, జ్ఞానేశ్వరి పేర్లు ఏవైనా సరే అమ్మ జాను ఎక్కడ తల్లి అంటూ ఈరోజు ప్రతి ఒక్కళ్ళండి అడుగుతూ ఉన్నారు, వెతుకుతూ ఉన్నారు, ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. నేను అందుకే వెనకాల ఇమేజ్లో కూడా వరాహస్వామిని పెట్టున్నాను, వారాహి అమ్మవారిని పెట్టాను. తర్వాత వచ్చేసి కాలభైరవుడిని పెట్టాను. కాలభైరవుడి యొక్క వాహనం వచ్చేసి కుక్క, దానిని శ్వాన అంటారు. అండ్ వరాహస్వామిని ఎందుకు పెట్టున్నాను, ఈ జాను ఎక్కడైతే తప్పిపోయిందో పాప అక్కడ అడవి పందులు ఎక్కువ ఉంటాయంట. సో ఎవరన్నా కానీ ఈ పాపని కిడ్నాప్ చేయబోతే ఆ అడవి పందులే వారిని తరిమి కొట్టి ఈ పాపని కాపాడి ఉంటాయి అని చెప్పేసి ఏదో ఆశ. అండ్ ఈ కాలభైరవుడు వాహనం శ్వాన ఏదైతే ఉందో కుక్క, వీళ్ళ పెంపుడు కుక్క, అది మొన్న మంగళవారం వచ్చింది, తిరిగి వెళ్ళింది. నేను బుధవారం వచ్చింది, వాళ్ళ ఇంటి దగ్గర ఉందని నేను ఈవినింగ్ వీడియోలో చెప్పాను కదా. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇక పోలీసులు దాన్ని కట్టేశారు. ఈరోజు ఇక ఈ తుని రూరల్లో దొండవ అని ఆ పంచాయతీ ఏదైతే ఉందో దాని సరౌండింగ్స్లో ఈ సిహెచ్ అగ్రహారం వెళ్ళింది. ఈ సిహెచ్ అగ్రహారంలో 50 ఎకరాల పామాయిల్ తోటలో వీళ్ళు ఉంటున్నారు. వీళ్ళు ఒక్కళ్ళే, శంకర భవానీ గణేష్ దంపతులు. వారికి 2 పిల్లలు. ఈ పెద్ద పాప జ్ఞానేశ్వరి. ఈ పాప మొన్న శనివారం రోజు మార్నింగు వాళ్ళ నాన్న తీసుకొచ్చి వదిలిపెట్టాడు. ఎగైనా వాళ్ళ నాన్న వెళ్ళిపోబోతుంటే వెళ్తుంది, లేదని ఆపారు. వాళ్ళ నాన్న వెళ్ళిపోయాడు. ఈలోపు వాళ్ళ అమ్మ వచ్చేసి 2వ బిడ్డకి స్నానం చేపిద్దన్నట్టుగా వెళ్ళింది. వాళ్ళ నాన్న వెళ్ళిపోయాడు కదా, బిడ్డ ఇక్కడే ఉండితే జాను అని అనుకుంది. బట్ ఈలోపు ఆ అమ్మాయి జాను ఏమైంది, బయటకు వచ్చేసింది. ఈ పిల్ల వెళ్తుంటే పెంపుడు కుక్క ఉంది కదా, ఆ బిడ్డతో పాటు అది వెళ్ళింది. వాళ్ళు ఎంత దూరం వెళ్ళారో తెలియదు. బట్ 3 రోజుల తర్వాత ఈ కుక్క వచ్చింది. బట్ కుక్క ఒంటి మీద గాయాలు ఉన్నాయి. ఎవరైనా కొట్టారా, ఈ కుక్కను ఎక్కడైనా వేసారా, అండ్ ఈలోపు ఆ పిల్లని ఎవరైనా పట్టుకెళ్ళారా, ఎవరైనా దాచుకున్నారా, ఇవే తెలియట్లా. అయితే వాళ్ళు వెళ్ళినటువంటి ఏరియాలో జీడి తోటలు ఉంటాయంట, అడవిలో. సో అడవిలో జీడి పిక్కలు ఏరుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరన్నానా ఈ పక్కన పంచాయతీ నన్ను చూసారా, దొండవాని ఏదో. సో ఆ పంచాయతీలో వాళ్ళని మొత్తాన్ని అడుగుతూ ఉన్నారు, ఇల్లు గాలిస్తూ ఉన్నారు. మొత్తం 400 మంది పోలీసులు కావచ్చు, ప్రజలు కావచ్చు, కుక్కలు కానీ డ్రోన్లు కానీ మొత్తం జరగబడుతున్నారు. ఈరోజు ఆపరేషన్ జాను ఈవినింగ్ లోపు ఖచ్చితంగా ఒక పాజిటివ్ అప్డేట్ ఉండిద్దని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే కుక్క వెళ్ళిపోవాలి, కుక్క ఉంది. సో ఆ కుక్కతో పోలీస్ జాగ్రత్తలు కూడా కోఆర్డినేట్ చేసుకొని ప్రాపర్ వేలు వెతికే అవకాశం ఉంది. డ్రోన్లు మొత్తం జల్లెడబడుతున్నారు. ఆ రోజు ఆ జీడి తోటలకు వెళ్ళింది ఎవరు, ఆడ నుంచి వచ్చింది ఎవరు, శనివారం రోజు అది అడుగుతున్నారు, క్రాస్ చెక్ చేస్తున్నారు, ఉన్న సిసిటీవీ మొత్తం వెతుకుతున్నారు. ఇది చాలా ప్రిస్టేజ్గా తీసుకున్నారు పోలీసులు. అయితే ఐఎమ్ షూర్ ఈ రోజు అయితే ఖచ్చితంగా పాప జానుకు సంబంధించి ఫైనల్ అండ్ బెస్ట్ అప్డేట్ ఉండితే నేనైతే అనుకుంటూ ఉన్నా. నాకు ఇప్పటికీ నమ్మకం ఆ పాపకు సంబంధించి ఎక్కడ ఎటువంటి ఆనవాళ్ళు కనపడలే. ఒకవేళ కుక్కను కనుక అడవి జంతువులు కనుక తరిమితే మీరు నమ్మంటే నమ్మకపోండి, ప్రాణం పోయేంతవరకు ఈ కుక్కలు పోరాడతాయి. ఎందుకు, అక్కడ పసిబిడ్డ ఉంది కాబట్టి. అడవి జంతువులు కాదు, వేరెవరైనా మనుషులు మీకు తెలిసిన పాపను ఏదైనా చేసి ఉండాలా, లేదా తీసుకెళ్ళిపోయి ఉండాలా. అడ్డుకపోతే కుక్కని ఏడన్నా లోయలోనో కొట్టో సంథింగ్ ఏదో చేసి ఉండాలి. తెప్పరెళ్ళి కొన్న తర్వాత మరలా ఇంటికి వచ్చింది, వాళ్ళ అమ్మను లాగుతూ ఉంది, ఎవరు, ఆ భవానీని. ఈలోపు మళ్ళీ ఇటు వెళ్ళిపోయింది కుక్క. నిన్న వచ్చింది, అక్కడే ఉంది, పోలీసులు ఆపారు. ఖచ్చితంగా ఈరోజు ఆ పాపకు సంబంధించి పాజిటివ్ అప్డేట్ వచ్చింది, నమ్మకం అయితే నాకుంది. ఎవరిని వదలట్లేదు, పసిబిడ్డ కాబట్టి. నాకు తెలిసి ఆ పంచాయతీ కావచ్చు, అడవిలో కావచ్చు, చుట్టుపక్కల కావచ్చు, ఎవరో కూడా ఆ పాపని కిడ్నాప్ చేసి చంపాలని ఆలోచన ఎవరో చేయలేదని అనుకుంటున్నా. మోస్ట్ ప్రాబబ్లీ ఆకలి దప్పులతో ఇబ్బంది పడిపోతూ సమస్యలు ఎడని పడిపోయి ఉండొచ్చు. అడవి కాబట్టి పైనుంచి మొత్తం గుబురుగా ఉండేది కాబట్టి కింద నుంచి మొత్తం అన్ని దారులు వెతికి, ఎస్పెషల్లీ ఈ కుక్క ఎటు తీసుకెళ్ళి తట్టు వెళ్ళి మొత్తం వెతికి ఈరోజు పాప ఆచూకీని ఈవినింగ్లో కనిపెడతాను నేత అనుకుంటూ ఉన్నా.